హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనమైతే టీఎస్ టెట్లో భాగంగా సైకాలజీ నుంచి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. లాస్ట్ 2 పేపర్స్ చూసాము 2018వి. ఇది వచ్చేసి 2018 మార్నింగ్ సెషన్, ఎగ్జామ్ హెల్డ్ ఆన్ 2018 6/11. సో థర్డ్ పేపర్ ఇది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 1 పేపర్ అయితే చూద్దాము మనం. ఇలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్ చూడడం వల్ల చాలా బాగా యూజ్ అవుతాయి మనకి, ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రిపరేషన్ చాలా బాగా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎంత బాగా చదివితే అన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది. కంటెంట్లోకి వెళ్దాము. శిశు వికాసము పెడగాజీ. క్వశ్చన్ నెంబర్ 1, గ్రాహం వాలన్ రిచర్డ్ స్మిత్ ప్రకారము సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 నిరూపణ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షణ తంత్రం అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 విస్థాపనం. విస్థాపనం అంటే అత్త మీది కోపం దుత్త మీద చూపడం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 1 సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని జత అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 పియాజే ప్రవర్తనవాదం. మరి సరైనవి విలియం జేమ్స్ కార్యకరణము, వర్తిమర్ సమగ్రాకృతి, ఫ్రాయిడ్ వచ్చేసి మనోవిశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్కే ప్రకారము పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 మంచి సర్దుబాటు స్వావలంబన. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పూర్వ ముఠా దశ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, రోషాక్ మరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 10. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. ఆన్సర్ ఆప్షన్ 4 భాషావగాహన దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకం ప్రజ్ఞ కలవారు సాంఘిక నేర్పరులు. ఆన్సర్ ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం. ఆన్సర్ ఆప్షన్ 3 జోక్య చరము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, కోహ్లర్ ప్రయోగము ఈ క్రింది అంశానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనము. ఆన్సర్ ఆప్షన్ 3 జీవిత పర్యంత ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించటం. ఆన్సర్ ఆప్షన్ 2 విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, బంధుర సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 పునర్బలనం అనేది సంబంధించదు. నిబంధనం అవధానం ధారణ అనేది సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రాథమిక అవసరం అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారము భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం. ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక ప్రసంగం. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించెను. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు. ఆన్సర్ ఆప్షన్ 1 40. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో అధిక ఒత్తిడి లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, సమూహ విశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 2 సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 7 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈ క్రింది వాణిలో దీని మదింపునకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2, విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. ఆన్సర్ ఆప్షన్ 1, శిక్షణ పొందగల మానసిక వికలాంగులు. నెక్స్ట్ క్వశ్చన్, విషమ యోజనానికి కారణం కానిది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫారసు? ఆన్సర్ ఆప్షన్ 1, మౌలిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని యొక్క పాత్ర? ఆన్సర్ ఆప్షన్ 4, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. నెక్స్ట్ క్వశ్చన్, పఠన సంబంధ అభ్యసన వైకల్యం? ఆన్సర్ ఆప్షన్ 1, డిస్లెక్సియా. ఫ్రెండ్స్, మనం కొన్ని తెలుగు మెథడాలజీ నుంచి బిట్స్ కూడా చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 55, ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి తొందరగా, తేలిగ్గా, శాశ్వత అవగాహనకు ఉపయోగపడుతుంది అని అన్నది? ఆన్సర్ ఆప్షన్ 2, హుమాయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం? ఆన్సర్ ఆప్షన్ 3, లేఖనం. నెక్స్ట్, పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించటం? ఆన్సర్ ఆప్షన్ 4, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్? ఆన్సర్ ఆప్షన్ 3, కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 4, నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి కథలు, గేయాలు పాడించడం, ప్రక్రియలు మార్పు వంటివి చేయడం అనేది ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకతకు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్. అయితే మీరు తప్పకుండా అన్నీ అంటే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. అన్నీ కూడా ఏ క్వశ్చన్ అడిగేది కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. సో టఫ్గా వస్తుందని ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఈజీగా వచ్చినా కూడా చాలా తొందరగా చేసేయచ్చు పేపరు. సో ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.